కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం రాయుడుపాలెంలో గల బ్రాహ్మణ భవన్లో కమిటీ ఆధ్వర్యంలో మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం రుద్రహోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవరపట్ల భావనప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు వివిఎస్ ప్రకాశ్రావు మాట్లాడుతూ ప్రతి ఏటా బ్రాహ్మణ భవన్ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దినవాహి పేర్రాజు, వరప్రసాద్, రమణమూర్తి, పాలెపు వెంకట్ పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిశ్రీరసాదనం శ్రీ మహాగణాధిపతయ నమః. మన కాకినాడ నగరంలో రాయుడుపాలెంలో వేయించేసినటువంటి బ్రాహ్మణ భవనం అనేటువంటి ఈ భవనమందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చక్కటి బ్రాహ్మణోత్తములందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ బ్రాహ్మణ భవనంలో ఏకాదశ రుద్రాభిషేకం, పాశుపత మహాపాశుపతమైనటువంటి విశేషమైనటువంటి అర్చన మరియు తులసిపత్రి ఈ రోజున చేస్తే మంచిది అని పెద్దలు చెప్పారు. తులసిపత్రి, మారేడు పత్రి, వివిధ పుష్పములతో చక్కటి మంత్రములతో నమక చమకములతో అభిషేకానంతరం ఆ పత్రి పూజ, తదనంతరం శ్రీరుద్ర హోమం, ఒక ఆవృతి పాశుపత హోమం కూడా మనం చేస్తున్నామండి. ఇది ఈ కాకినాడ నగరమందు మరియు బ్రాహ్మణ భవనానికి సహాయ సహకారాన్ని అందించినటువంటి కుటుంబీకులకు సర్వ సౌభాగ్యములు కలిగి ఈ భవనం బాగా అభివృద్ధి చెంది నిత్య కళ్యాణం భక్తతోరణంగా వృద్ధి చెందాలని మేము కోరుతూ ఈ మహాశివరాత్రి పర్వదినమున కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారికి సంబంధించిన శివలింగాన్ని తీసుకొచ్చి కాశీ నుంచి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. ఇది మా యొక్క కొప్పర్తి ప్రకాష్ గారు ఆధ్వర్యంలో పెద్దల యొక్క సహాయ సహకారములతో ఇది జరుగుతుందండి. నా పేరు దేవరపట్ల భవానీప్రసాద్, కాకినాడ. ఈ కార్యక్రమం చేయబడుతుంది. ఇది భవన సభ్యులు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమం. ఇంకా అందరూ గుడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే ఉండి అభిషేకాలు భావమాలు చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ సంకల్పం ఏర్పాటు చేయబడింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు సంఘ సభ్యులందరూ నిర్ణయించారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ శివుని యొక్క శివుని యొక్క విద్య పొందాలని కోరుకుంటున్నాం.